ఈ వీడియోలో పూరి జగన్నాథ టెంపుల్ గురించి కొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో జగన్నాథ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథునిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం ఒడిశాలోని పూరిలో ఉంది. ఈ ఆలయంపై ఉన్న జెండా గాలి వీచే దిశకు వ్యతిరేక దిశగా రెపరెపలాడుతుంది. ఈ జెండాను ఒక పూజారి ప్రతిరోజు ఆలయం పైకి ఎక్కి మారుస్తాడు. ఒకవేళ ఒక్కరోజు మార్చలేదంటే ఈ జగన్నాథ ఆలయం 18 సంవత్సరాల పాటు మూసి ఉంటుందని చెబుతారు. రోజులో ఏ సమయంలోనైనా ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ఉన్నా ఈ ఆలయానికి నీడ ఉండదు. ఇది ఒక అద్భుతం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ని తెలుసుకునే ముందు ఈ ఫ్యాక్ట్స్ ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసాయనుకుంటే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కొరకు వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గుడి బయట ఉండే శబ్దం మరియు సముద్రం నుండి వచ్చే అలల శబ్దం గుడి లోపల అస్సలు వినబడదంట. ఈ దేవాలయంపై ఏవి ఎగరవంట. పైన ఆకాశంలోకి చూస్తే పక్షులు ఉండవు, ఇంకా విమానాలు ఏవి గుడి పైన కనబడాయంట. ఇది కూడా ఒక అద్భుతమే. జగన్నాథ ఆలయంపై 1 టన్ను వేటున్న చక్రం ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఈ చక్రాన్ని పూరిలో ఏ ప్రదేశంలోనైనా ఎత్తు నుండి చూస్తే అది వారి వైపే చూస్తున్నట్లు ఉంటుందట. ఈ గుడిని 12వ శతాబ్దంలో కట్టారు. అండ్ అప్పటి ప్రజలు అంత ఎత్తులో ఇంత బరువైన చక్రాన్ని ఎలా పెట్టారో. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర ఆలయాన్ని సందర్శిస్తారు. రథయాత్ర లేదా జగన్నాథ ఆరాధన రోజులలో సాధారణ రోజుల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారు. కానీ ప్రతిరోజు ఒకే మొత్తంలో ప్రసాదాన్ని వండుతారు. అలాగే ఒక్కరోజు కూడా ఆహారం వృధా కాదంట. అండ్ భక్తులెవరూ తినకుండా వెళ్లరంట. ఈ ఆలయంలో ఉండే ప్రసాదం కేవలం మట్టి కుండలోనే కట్టెల పొయ్యి మీదనే వండుతారు. అండ్ జగన్నాథుని కోసం ప్రసాదాన్ని కేవలం ఆవిరితో వండి నైవేద్యంగా పెడతారంట. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.